హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నా కామెంట్స్ చెప్పండి. సో చోటి ఫ్యామిలీ స్టోర్ అండి, ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో చాలా డేస్ తర్వాత నేనైతే ఫుడ్ వీడియో షేర్ చేస్తున్నాను. సో ఇవాళ మా స్పెషల్ లంచ్ ఏందో చూసేద్దామా, వచ్చేయండి. సో ముందుగా వేడి రైస్ అండి, బగారా రైస్ చేశాను. పన్నీర్ మసాలాలోకి బాగుంటుందని చెప్పి సో బగారా రైస్ అయితే చేశాను. సో అందులోకి నేను పన్నీర్ మసాలా చేశానండి. సో పన్నీర్ మసాలా మా చిట్టి తల్లికి చాలా ఫేవరెట్ అనమాట. సో తనే చేయమని అడిగిందనమాట ఇవాళ. సో అందుకని మా పాప కోసం అయితే పన్నీర్ మసాలా చేశాను. చూసారా, ఆల్మోస్ట్ ఆల్ డన్ అండి, అయిపోయిందనమాట. పన్నీర్ లేదు అందులో, ఓన్లీ మసాలా ఒకటే ఉందన్నమాట. చాలా టేస్టీగా ఉండిందండి. సో అందుకనే పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ తిన్నారు. ఇవాళ మన స్పెషల్ లంచ్ ఏంటంటే పన్నీర్ మసాలా కర్రీ అండి. సో దాంట్లోకి నేను బగారా రైస్ చేశాను. సో మా చిన్న పాపకి చాలా ఇష్టం అనమాట. సో టేస్ట్ ఎలా వచ్చిందో చెప్దామా. ఆల్రెడీ పిల్లలు తినేశారు, సేమ్ డాబా స్టైలే ఉన్నదనమాట. సో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. నేను వండే వంటలలో మా పిల్లల కోసం అయితే ఇంకా చెప్పొద్దండి. సో ప్రాణం పెట్టి వండుతాను. ప్రాణం పెట్టి వండడం అంటే అర్థం చేసుకోండి, చాలా శ్రద్ధగా అండ్ ప్రేమతో వండుతాను అనమాట. అంటే నా పిల్లలు తినేలా ఉండాలి, టేస్ట్ అదే విధంగా రావాలి, సో అమృతంలా ఉండాలి తింటే అన్నట్టుగా వండుతానమాట. సో పిల్లల కోసం అంటే ఇంకా వేరే లెవెల్ అండి. సో అంటే పిల్లలు ఎంత తిన్నా కూడా కొంచెమే తింటారు, ఎంత వండినా కూడా. సో వాళ్ళకి నచ్చిన విధంగా, వాళ్ళకి నచ్చిన ప్రాసెస్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. సో మనము స్పైసీగా మనము ఏ విధంగా తిన్నా కూడా పిల్లల కోసం అయితే కాంప్రమైజ్ కావాల్సిందే అనమాట. సో మా చిట్టి తల్లికి ఇష్టమైన వేలో నేను వండి, అంటే దాబా స్టైల్, సేమ్ హోటల్ స్టైల్, తను బయట నుంచి అడిగిందండి. ఎక్కువగా ప్రిఫర్ చేయము, తెలుసు కదా. సో ½ kg పన్నీర్ తెప్పించి ఇంట్లోనే కుక్ చేశాను. సో రెసిపీ మీకు కావాలంటే చెప్పండి కామెంట్స్ బాక్స్లో. సో నేను తప్పకుండా రెసిపీని షేర్ చేయడానికి ట్రై చేస్తాను. చాలా టేస్టీగా అయితే వచ్చిందండి ఫుడ్ అయితే. సో బగారా రైస్ పన్నీర్ మసాలా కర్రీ టేస్ట్ అయితే చాలా అదిరిందండి. అంటే రెండింటి కాంబినేషన్ చాలా బాగుంది. రోటి పన్నీర్ కూడా ట్రై చేయొచ్చు మనం. దీంట్లోకి రోటీస్ చేస్తాను సాయంత్రము. సో రోటీ పన్నీర్ తింటారనమాట, అట్లా చాలా ఇష్టము రోటీ పన్నీర్ మా పిల్లలకి. సో ఈ టేస్ట్ కూడా అద్దురుసండి, చాలా టేస్ట్ అయితే చాలా కుదిరింది, చాలా బాగుంది.